రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని పెమ్మసాని అంటే మరి ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేశారంటూ కిలారి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ పొరపాటున వాళ్ళు ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే మాత్రం కంపెనీలు తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి వాళ్ళకి ఒక పూర్తి భరోసా 10-15 సంవత్సరాలు ఉండే విధంగా అలాంటి తీర్పు మీరు ఇవ్వండి. మేము గవర్నమెంట్ పాలసీస్ లో కూడా వాళ్ళు వచ్చేయడానికి వాళ్ళకి 10-15 సంవత్సరాలు లీజులు కాకుండా 30-40 సంవత్సరాల లీజులు పకడ్బందీగా ప్రణాళికతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా ప్రయత్నం చేసి యూనివర్సిటీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చేటువంటి ప్లాన్ మేము చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు దుష్ప్రచారం చేస్తారు. మీ హయాంలో 14 సంవత్సరాలు 3 దఫాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో అక్షరాస్యత ఇవాళ గైరుగా మిగతా రాష్ట్రాల కన్నా గైరుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇవాళ మిగతా రాష్ట్రాల కన్నా భారతదేశంలో నంబర్ 1 స్థాయికి ఉంది. మీ హయాంలో ఎక్కడ ఉంది? ఇవాళ మీరు ప్రైవేట్ విద్యని వ్యాపారం కింద మార్చారు. నువ్వు కూడా వచ్చి ఇక్కడ అమెరికన్ టైప్ ఆఫ్ స్కూల్స్ కాలేజీలు పెడతానంటున్నావు. ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా బాగు చేసి ఇవాళ విద్యని ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేయగలిగారా? డబ్బు రాజకీయాలు పోవాలంటే మీలాంటి వాళ్ళు కథం దొక్కాలి. దానికి నా వంతుగా నేను వచ్చిన 5 సంవత్సరాల గురించి కాదు 30 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో నేనేదో ఎంపీ అయిపోయి సౌండ్ వచ్చే కారుల్లో తిరగడానికి రాలేదు. ఒక బలమైన ఆశయంతో విజన్తో భారతదేశ గమ్యాన్ని మార్చే విధంగా నేను పోరాటం చేస్తానని. మీరు డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే మీరు లబ్ధి చేకూరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలకి మంచి చేస్తారు. మీ అందరం సామాన్యులకు అందుబాటులో ఉంటాం. మీరు సామాన్యులకు అందుబాటులో లేని వ్యక్తులు. మీరు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు.